రాష్ట్ర స్థాయి అటవీ శాఖ వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్ఏఆర్డీలోని నక్షత్రవనాన్ని పరిశీలించి జమ్మి చెట్టుని నాటారు. అలాగే అడవుల ఆక్రమణను ఉపేక్షించోదని గట్టిగా చెప్పారు. అటవీ అధికారుల కార్యశాలలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పష్టమైన సందేశాలు చెప్తాను వినండి. 1. రాజకీయాలు, పార్టీలు చూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. 2. గత ప్రభుత్వంలో మంత్రే కబ్జా చేసినప్పుడు అధికారులు నోరెత్తలేదెందుకు అన్నారు. 3. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలకు తావులేదని తేల్చి చెప్పేశారు. 4. అడవుల ఆక్రమణలకు పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించం అని అన్నారు. 5. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్రణాళిక చేస్తున్నాం అన్నారు. 6. దేశ అవసరాలకు తగిన కలప రాష్ట్రం నుంచి అందిద్దాం అన్నారు. 7. ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధిగా ఇస్తాము అన్నారు. 8. అటవీ శాఖను ఆదాయార్జన శాఖగా తయారు చేయాలి అన్నారు. 9. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గ్రేట్ గ్రీన్ వాల్ రాష్ట్రానికి వరం కావాలి అన్నారు. 10. అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు. ఇటువంటి రాజకీయ నాయకుడు ఉండడం రాష్ట్ర గర్వకారణం అనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అటవీ అధికారులు ప్రేమతో బహుమతి అందజేశారు.